నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 21.7 వర్షన్కి అప్డేట్ అయినది మనము ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ అప్డేటెడ్ 30th September 2024. ఈ కొత్త వర్షన్లో కొత్తగా మనకి ఏం అప్డేట్ చేశారు అని గమనించినట్లయితే మొత్తం మనకి 3 పాయింట్లు ఇచ్చారండి. ఒక్కొక్క పాయింట్గా చూద్దాము. ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే ఫేస్ రికగ్నిషన్ అండ్ ఈకేవైసీ ఫ్లో హ్యాస్ బీన్ మెర్జ్డ్. ఇది ఫేస్ రికగ్నిషన్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి. కొన్ని స్టేట్ల వారికి కొన్ని జిల్లాల వారికే పెట్టారని, మనకు లేదు కాబట్టి మనకి దీని గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఓకే. తర్వాత సెకండ్ పాయింట్ గమనించినట్లయితే బెనిఫిషరీ ఇంటర్ఫేస్ హ్యాస్ బీన్ రీఇంట్రడ్యూస్డ్ అంటే మనకి ఇంతకుముందు వర్షన్లో ఒకసారి ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత మళ్ళీ దాన్ని రిమూవ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారని చెప్తున్నారు. అదేంటో చూద్దాము. ఏం లేదు, పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ స్క్రీన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కొత్త వర్షన్ నుండి పోషన్ ట్రాకర్ మొదటగా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుందండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే టు కంటిన్యూ సెలెక్ట్ యూజర్ టైప్ ఫ్రమ్ బిలో ఆప్షన్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు కదండి. యూజర్ టైప్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ టీచర్ లాగిన్ కావాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ది బెనిఫిషరీ ఆర్ సిటిజన్ అని ఉందండి. ఓటీపీ బేస్డ్ లాగిన్ అంట. ఎవరైనా బెనిఫిషరీ కూడా లాగిన్ కావడానికి అవకాశం ఇచ్చారు. బెనిఫిషరీ అంటే మన దగ్గర నమోదు చేసుకుంటాం కదండి. నమోదు చేసుకున్నప్పుడు ఒక మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఎంట్రీ చేస్తాం కదా. ఆ మొబైల్ నెంబర్తో ఎవరైనా బెనిఫిషరీ లాగిన్ కావాలంటే ఈ సెకండ్ ఆప్షన్ ఇచ్చారండి వారి కోసము. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది అంగన్వాడీ వర్కర్ లాగిన్ కాబట్టి దాని మీద టచ్ చేద్దాము. టచ్ చేస్తే ఇంతకుముందు లాగానే మన మొబైల్ నెంబర్ ఎంపిన్ వేసుకొని లాగిన్ కావచ్చండి. ఇది ఒక్కటే కొత్తగా చేర్చారని చెప్పారు. ఓకే. తర్వాత థర్డ్ పాయింట్ గమనించినట్లయితే ఈకేవైసీ లింక్స్ ఫ్రమ్ యాక్షన్ సెంటర్ అండ్ మోర్ సెక్షన్ ఈజ్ రిమూవ్డ్. ఇంతకుముందు మనకి బెనిఫిషరీ ఈకేవైసీ అనే ఒక మాడ్యూల్ ఉండేది కదండి. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేశారని చెప్తున్నారు. అలాగే మోర్ సెక్షన్లో కూడా బెనిఫిషరీ ఈకేవైసీ అని ఉండేదండి. ఇప్పుడు ఈ 2 కూడా తొలగించారని చెప్తున్నారండి. ఈ కొత్త వర్షన్ నుంచి బెనిఫిషరీకి ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదు. ఇదొకటి మనకి మంచి విషయమేనండి. చూసారండి, ఇక్కడ గమనించినట్లయితే ఈకేవైసీ మాడ్యూల్ పూర్తిగా తీసేశారు. అలాగే మోర్ సెక్షన్లో కూడా తీసేశారు లేదు చూద్దాము. చూసారండి, ఇక్కడ ఎక్కడ కూడా ఈకేవైసీ అనేది లేదు, పూర్తిగా రిమూవ్ చేశారు. ఓకే. ఈ కొత్త వర్షన్లో ఈ 3 పాయింట్స్ ఇచ్చారండి, అవి మనం గమనించాము. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.